రేపు 18వ తారీఖు జరగబోయే ఎద్దుల పందాల పోటీలు రంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఎద్దుల పందాల పోటీలు 18వ తారీఖు తెలుగు రెండు రాష్ట్రాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదలవబోతుంది. రేపు మొదలయ్యే ఎడ్ల పందాలు పోటీలకు బండలతో సహా పళ్ళాలతో సహా రెడీగా ఉన్నాయి. ఇదిగో స్టాల్స్ ఎక్కడికక్కడ గ్రౌండ్ సిద్ధం చేశారు. జనాలు వచ్చి చూడటానికి ఇది ఒక గ్రౌండ్ ఎంతో నీట్గా తయారు చేస్తున్నారు. ఇదిగో స్టేజి అధిరథ మహారథులు ఇచ్చేస్తున్న వారికి స్టేజి సిద్ధం చేస్తున్నారు. విఐపీలు వచ్చేవారికి ఇదొక స్టేజి సిద్ధం చేస్తున్నారు. ఇది జనం కూర్చొని పందాలను వీక్షించడానికి. ఇదిగో బరి, ఎద్దుల పందాల బరి ఎంత చక్కగా తయారు చేశారో చూడండి. ఇదిగో స్టేజి, వచ్చే అధిరథ మహారథులకి స్టేజి. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఒక చరిత్రే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఫస్ట్సారి నరేంద్ర మోడీతో కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసి తెలుగు రెండు రాష్ట్రాలు చరిత్ర ఉండే విధంగా, చరిత్రలో చూసే విధంగా ఎడ్ల పందాలు రేపు 18వ తారీఖు ప్రత్తిపాటి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ ఎడ్ల పందాల పోటీలను వీక్షించి ఆనందించాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రేపు 18వ తారీఖు చిలకలూరిపేటలో ఎడ్ల పందాల పోటీలకు రంగం సిద్ధం. ఎడ్ల పందాల పోటీల బరి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చేసే స్టేజీ 18వ తారీఖు అన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. 23 లోకేష్ పుట్టినరోజు ఎండింగ్ పెడతారు. ఆ రోజు ఎన్నో బహుమతులు అందజేయటం జరుగుతుంది. ప్రత్తిపాటి పుల్లారావు గారు ఒక చరిత్ర తిరగరాసే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడే విధంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. రేపు జరగబోయే ఎద్దుల పందాల పోటీలకు బరి, గ్రౌండు మొత్తం ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. రేపు బరి ఎడ్ల పందాల పోటీలు బరిది. అధిరథ మహారథులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రెండు రాష్ట్రాల ప్రజలు చూడడానికి చేస్తున్న వారికి స్టేజీ అది. చరిత్రలో తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు చరిత్రలో లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా చిలకలూరిపేట రేపు 18వ తారీఖు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఎడ్ల పందాలు జరగబోతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియపరుస్తున్నాం.